శ్రీ గురుభ్యో నమః. నా పేరు బ్రహ్మశ్రీ దాసోహం వెంకటేశ్వరాచార్యులు. మాది ఏలూరు జిల్లా పవరపేట వాస్తవ్యాన్ని. నేను సాంస్కృతిక శాఖ కళాకారుడిగా 6 జిల్లాల వరకు కూడా ఈ యొక్క రౌంజా వాద్య కార్యక్రమాలు, అలాగే వీరభద్రస్వాముల వారి సంబర మహోత్సవాలు, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కార్యక్రమాలు కూడా అన్నీ చేసుకుంటూ సాంస్కృతిక శాఖ కళాకారుడిగా ఉంటున్నాను. ఈ యొక్క కళ అనేది ఆదిలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి ఉపయోగించినట్టు రౌంజా. ఈ రౌంజా వాయిద్యంతో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిగింది. మొట్టమొదటిగా ఆదిలో ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ భగవాను ప్రవేశపెట్టినటువంటి వాయిద్య పరికరం ఈ యొక్క రౌంజా వాయిద్యం. ఇటువంటి రౌంజా వాయిద్యం ఈ యొక్క ప్రస్తుత కాల పరిస్థితుల్లో కనుమరుగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క 6 జిల్లాల వరకు కూడా నేను తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఈ యొక్క కళను పోషిస్తూ 10 మందికి ఎరిగింపు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తూ వస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. 84 లక్షల జీవరాశులకి ఆధార పురుషుడైనటువంటి జగత్ సృష్టికర్త శ్రీ 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 మద్విరాట్ విశ్వకర్మ భగవానుడు. అటువంటి విశ్వకర్మ భగవానుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆది దంపతుల యొక్క కళ్యాణానికి ఈ యొక్క రౌంజా వాయిద్యాన్ని వారు ప్రవేశపెట్టి ఉన్నారు. రౌంజా అనే వాయిద్యం ఎట్లా వచ్చింది అంటే 16 మంది రాక్షసులు అగ్రగణ్యులు ఉన్నారట. 16 మంది రాక్షసుల్లో మొట్టమొదటి వాడు రౌంజకాసురుడు. ఈ యొక్క రౌంజకాసురుని సంహరించి విశ్వకర్మ భగవానుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణానికి ఈ యొక్క రౌంజా అనే వాయిద్యం వారి పేరుతోటి ఈ యొక్క వాయిద్య పరికరాన్ని తయారు చేస్తున్నాడు. ఈ యొక్క వాయిద్య పరికరం ఎట్లా ఉంటుందయ్యా అంటే ఆ రౌంజకాసురుడి యొక్క కళేబరాన్ని ఈ యొక్క డొల్లగాను, తన యొక్క నరాల్ని ఈ యొక్క వారులుగాను, ఎముకలని ఈ యొక్క పుల్లలుగాను, అలాగే ఈ యొక్క కూరలు ఉన్నటువంటి దాన్ని ఈ యొక్క పగ్గాలుగాను, ఇట్లా జుట్టుని ఎగుడు దిగుడు బిగులుగాను వారు ప్రతి అవయవం కూడా పాడవకుండా విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క రౌంజా వారి పేరుతోటే రౌంజకాసురుడు కాబట్టి రౌంజా వాయిద్యం అనే నామకరణం చేసి ఈ యొక్క వాయిద్యాన్ని విశ్వబ్రాహ్మణుల ఇళ్లల్లో ఏ శుభకార్యమైనా వారి ఇళ్లలోకి మాత్రమే వెళ్ళి వారిచ్చేటటువంటి తాంబూలాదులు స్వీకరించి వారికి ఆశీర్వాదం ఇచ్చి రావాలని ఆనాడు విశ్వకర్మ భగవానుడు శాసనం జరిగింది. ఈ యొక్క శాసనం ద్వారాగా వారు ఈ యొక్క రౌంజా వాయిద్యాన్ని పైన కింద కూడా చర్మం ముయ్యటం వల్ల 3 నెలల గర్భిణి కూడా తనకి తెలియకుండా పిండం ఊడిపడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క రౌంజా వాయిద్య శబ్ద వాయిద్యానికి గాను పొలిమేర దాటి ఉండిపోయేదట ఈ శబ్దం. అటువంటి శబ్దం మళ్ళీ మునులు వీళ్ళందరూ దేవతలందరూ వెళ్ళి విశ్వకర్మ భగవాన్ని స్తుతించగా పై చర్మం మాత్రమే ఉంచండి, కింద చర్మం తీసేస్తే ఈ యొక్క శబ్దం తగ్గుతుంది, శబ్ద తాకిడి పొలిమేర దాటకుండుగాక అని మళ్ళీ వారు విశ్వకర్మ భగవాను శాసనం చేస్తున్నారు. ఆ యొక్క విశ్వకర్మ భగవానుని అంశతోటి పుట్టినటువంటిది వాయిద్యం కాబట్టి రౌంజా వాయిద్యం. ఇటువంటి రౌంజా వాయిద్యం ప్రస్తుత కాల పరిస్థితుల్లో కనుమరుగైపోతుంది. ఈ యొక్క రౌంజా వాయిద్యానికి నేను ఈ కళల్లో 64 కళల్లో ఈ యొక్క మొట్టమొదటి కళగా ఎంచుకొని ఏకలవిడి విద్యగా దీన్ని ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాను. నా పేరు బ్రహ్మశ్రీ దాసోహం వెంకటేశ్వరాచార్యులు. న భూమి న జలం చైవ, న భూమి న జలం చైవ, న భూమి న జలం చైవ, న తేజో న చ వాయవః, న చాకాశం న చిత్తం చ, న చాకాశం న చిత్తం చ, న బుద్ధిగ్రాణ గోచరః, న చ బ్రహ్మః న చ విష్ణుః, న చ బ్రహ్మః న చ విష్ణుః, న చ రుద్రశ్చ తారకాః, సర్వశూన్య నిరాళంభో స్వయంభో విశ్వకర్మణః. అటువంటి విశ్వకర్మ భగవానుని కార్యక్రమంలో భాగంగా ఇవాళ నేను కేసరిపల్లి పట్టణం వచ్చి ఈ యొక్క సోమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ యొక్క వీరభద్రస్వాముల వారి కళ్యాణ మహోత్సవానికి ఆ కార్యక్రమాన్ని నన్ను పిలిపించి ఈ యొక్క కార్యక్రమం చేయించినందుకు నేను చాలా ధన్యుణ్ణి. ఓం నమః శివాయ. హర హర మహదేవ. శంభో శంకర. చెండమ
కరెక్ట్